సిటీల రోడ్లు అస్సలు బాగాలేదంటున్నారు జనం. పోయిన వానకాలానికి పాడైన రోడ్లు ఇంకా అట్టనే ఉన్నాయంటున్నారు. నిన్న పొన్న పడ్డ వానలకు రోడ్లు అప్పుడే గుంతలు పడ్డాయి. ఇప్పుడే ఇలా ఉంటే వానాకాలంలో పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రోడ్డు మీద జర్నీ చేసుడు కష్టంగా ఉందంటున్నారు. రోడ్ల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ ఏటా 20 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే నిర్వహణలో మాత్రం ఆ డబ్బులు ఖర్చు పెట్టినట్లు ఎక్కడా కనబడడం లేదు. ఈ ఏడాది ప్యాచ్ వర్క్లతోనే సరిపెట్టారు అధికారులు. అది కూడా పోయినసారి వర్షాలకు పాడైన రోడ్లను మాత్రమే బాగు చేశారు. ఇందులో కూడా ఇంకా రిపేర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మెట్రో పనులు జరుగుతున్న రోడ్లలో అయితే పరిస్థితి మరీ దారుణం. వీటి నిర్వహణే మెట్రో వాళ్లే చూసుకోవాలంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ ఏడాది రోడ్లు ఎక్కడెక్కడ వేయాలి, ఎక్కడెక్కడ రిపేరు చేయాలన్న దానిపై అధికారులకే ఇంకా క్లారిటీ లేదు. రోడ్ల రిపేర్లపై మరిన్ని వివరాలు రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, వచ్చేది వానాకాలం, ఇప్పటికే రోడ్లు బాగాలేదు, అధికారులు ఏమంటున్నారు? నమస్తే స్పందన. జిహెచ్ఎంసీ రోడ్ల మీద ప్రయాణం అంటేనే పబ్లిక్ నరకంగా అనుభవిస్తున్నారు. అసలు ఈ ఎండాకాలంలో ఊర్లలో కావచ్చు, హైదరాబాద్కి వచ్చి కాస్త హైదరాబాద్లో ఉన్న అందాలు కావచ్చు, టూరిస్ట్ ప్లేసులు కావచ్చు చూడాలనుకుంటారు చాలామంది. కానీ హైదరాబాద్లో రోడ్ల మీద తిరగాలంటేనే భయానికి చాలామంది హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణం చేయలేకపోతున్నారు. అయితే మరి ఇప్పుడు నిన్న కురిసిన అకాల వర్షం, పిడుగులతో వర్షం చాలా వరకు రోడ్లను డ్యామేజ్ చేసినాయి. అయితే ప్రతి ఏటా వానాకాలం వచ్చిందంటే చాలామంది సంబరపడతారు, వానాకాలం వర్షాలు పడితే అన్నీ బాగుంటాయని. కానీ జిహెచ్ఎంసీ అధికారులకు మాత్రం అది స్పెషల్గా అధికారులకు ఎవరంటే రోడ్లు వేసేటోళ్ళకు వాళ్ళకు పండుగ. ఎంత వానలు పడితే అంత రోడ్లు డ్యామేజ్ అయితే ప్యాచ్ వర్క్ల కింద కోట్ల రూపాయలు పక్కకు వేసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది. అది ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా కనీసం రోడ్ల మీద సమాచారం ఇవ్వాలన్నా కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అసలు పెదవిప్పరు. ఏదో భయం ఉన్న కోడి బదాట్ల గుడి పెట్టినట్టు వీళ్ళు అసలు భయం ఉంటుంది కానీ చేసే పని చేస్తూనే ఉంటారు. మొన్న నాలాలకు సంబంధించిన అక్రమాలు జరిగినాయి, దానిలో కూడా కొంత మీద కేసులు అయినాయి. మళ్ళీ నిన్న ఒక 10 మంది అధికారుల మీద మళ్ళీ కేసులు కూడా పెట్టేళ్ళు. భయం ఉంటుంది. కోట్ల రూపాయలు పక్కకేస్తారు. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై దోసుకునే కాడికి దోసుకునే ఉంటుంటారు. దాన్ని అసలు ప్రతి ఏటా ఎన్ని కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ బడ్జెట్లో పెట్టి ఎంత ఖర్చు చేస్తుందని కూడా తెలియదు. మనం ఒకసారి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రోడ్లు పరిశీలిస్తే జిహెచ్ఎంసీ పరిధిలో 9,050 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అందులో సీసీ రోడ్లు 4,173 సీసీ రోడ్లు ఉన్నాయి. 3,928 సిమెంట్ రోడ్లు, ఇక కంకర రోడ్లు కూడా ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 81 కిలోమీటర్లు, ఇక 857 కిలోమీటర్లు మట్టి రోడ్లు ఉన్నాయి. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో శివారు ప్రాంతాలలో కూడా కొన్ని కాలనీస్లలో ఇంకా మట్టి రోడ్లు ఉన్నాయి. వాటిని కూడా వేయాల్సిన ప్రతిపాదనలు కూడా ఇంకా వేయట్లేదు. ప్రధానంగా బడ్జెట్లో ప్రతి ఏటా 500, మన 2008, 2009 నుంచి చూసుకున్నా ఇప్పటి వరకు కూడా దాదాపు 500 నుండి 800 కోట్ల వరకు రోడ్ల కొత్త రోడ్లు కావచ్చు ప్యాచ్ వర్క్ల కోసం వేస్తూనే ఉంటారు. ఇక ప్యాచ్ వర్క్ల కోసం 20-30 కోట్ల వరకు ప్రతి ఏటా ప్యాచ్ వర్కులు. ఎక్కడ ప్యాచ్ వర్కులు వేస్తున్నారు, ఎక్కడ అతుకులో పొంతే ఎక్కడ అతికిస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇలా వాన పడుతుంది, ఇలా 4 తట్టలు వేసినామని అంటారు, ఆ బిల్లు పెట్టుకుంటారు. అది కాగితాల లెక్కగా ఉంటుంది. ఎంత ప్యాచ్ వర్క్లు వేసిళ్ళు, ఎక్కడెక్కడ వేసిళ్ళు కూడా ఎవరికి తెలియదు. ఇక అది వేసేటోళ్ళకి తెలుసు, ఆ బిల్లు తీసుకుంటే వాళ్ళకి తెలుసు తప్ప. కానీ ఇక అధికారులకు ఎవరిది అంటే పై స్థాయి అధికారులు, కమిషనర్ స్థాయి అధికారులు వాళ్ళ నోటీస్కి వచ్చినప్పుడు మాత్రం ఒకసారి అలర్ట్ చేస్తారు. మళ్ళీ ఒకసారి 4 తట్టలు మಣ್ಣి పోయడమో లేకపోతే కంకర పోయడమో, అది డాంబర్ వేసి ఆ రోజు మమ అనిపించడం. వేసిన రోజు నుండి వారం రోజులు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఏ అతుకుల రోడ్డు కూడా ఉన్న దాఖలా లేవు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఇక వాళ్ళకు పెద్ద పండుగ అవుతుంది. వాళ్ళు ఇక కోట్లలోనే తెల్లారులు అయితే పొద్దుగుక్తే ఇక సీసీలు అంటారు, ఎల్లు అంటారు. అదంతా వాళ్ళ కథ, వాళ్ళు చెప్పుకునే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకే ఉంటాయి.
ఇక మొన్న పడ్డ వర్షాలకు ఇప్పటికీ అవన్నీ ఫైళ్ళు అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇవే ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్లు వేయాలి, ఏం చేయాలి, ఎంత బిల్లు పెట్టుకోవాలి, ఎంత కాంట్రాక్టులతో మిలాక్ అయితేనే ఉంటుంటారు, వాళ్ళ పని వాళ్ళే జరుగుతుంటుంది. ఇక మనం గ్రేటర్ హైదరాబాద్లో ఈ వాటర్ బోర్డులకు, ఈ కేబుల్ సంబంధించిన ప్రైవేట్ ఏజెన్సీలకు, జిహెచ్ఎంసీ వాళ్ళకు, ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి కొత్తగా వేసిన రోడ్లు ఇవ్వాలి. వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు కొత్త రోడ్డు వేస్తారు, తెల్లారి వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు ఒక మూలన తవ్వుకుంటూ పోతూనే ఉంటారు, 1 కిలోమీటర్ దాకా తవ్వుకుంటూనే పోతుంటారు. ఇది ఎందుకు వేసినట్టు, ఎందుకు తీసినట్టు పబ్లిక్ అనుకుంటారు, కానీ అక్కడ అది సివరేజ్ పైప్ లైన్ లేకపోతే కొత్త వాటర్ పైప్ లైన్ వేయాల్సి ఉంటుంది, అది వాళ్ళు తవ్వుకుంటూనే పోతుంటారు. అది ఇక 4 రోజులైనా 2 నెలలైనా అది అంతే. మళ్ళీ అది ప్యాచ్ వర్క్ల కింద వీళ్ళు పెట్టుకుంటూ వేసుకుంటారు, లేకపోతే వాటర్ బోర్డుల్లో వేస్తూ ఉన్నారు. అట్లా మన గ్రేటర్లో 2700 కిలోమీటర్లు వాటర్ వర్క్స్ అవే ఉన్నాయి ఆ బొందలు. ఇక ఏజెన్సీలు, కేబుల్ ఏజెన్సీలు, బిఎస్ఎన్ఎల్ సంబంధించిన అవి ఒక 300 కిలోమీటర్లు. ఇవి కాక మెట్రో వర్క్ సంబంధించిన అవి లెక్కే లేవు. 7 మెట్రో వరకు మనకు పెద్ద పిల్లర్ కనబడంటే కింద మొత్తం పొడుగుతంత. హైదరాబాద్లో 1 కిలోమీటర్ దూరం జర్నీ చేయాలంటే ఒక 10-20 గల గుంతలు ఉంటాయి. ఏ గుంతలు ఎప్పుడు ఎట్లా పడుతుంది, ఆ వాటికి తోడు మ్యాన్ హోల్స్ ఉంటాయి. జర్నీ సేఫ్గా ఉన్నదంటే చాలా డౌట్. ఇక ఇట్లా కాలం వెలుదీస్తున్నారు పబ్లిక్. మొన్న సీఎం సార్ కూడా చెప్పిండు, హైదరాబాద్ రోడ్లు కాదు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల కాడ ఎక్కడ గుంతలు ఉన్నా కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము. ఇక గిస్పెండ్ ఏం లేదు, డైరెక్ట్ ఇంటికి అని కూడా వార్నింగ్ ఇచ్చిండు. కానీ వాళ్ళ అధికారులను మనం అడిగితే ఏమంటున్నారు, అది జిహెచ్ఎంసీ పరిధి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అది గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే జిల్లాలకు సంబంధించింది అన్నారు. అంటే స్పెషల్గా ఇది తెలంగాణలో అంతర్భాగంగా అది జిహెచ్ఎంసీ సార్ అని అంటే లేదు మాది వానలు పడతాయి, ఇవాళ వేసింది రేపు పోతుంది, రేపు వేసింది ఎల్లుండి పోతుంది అని అంటున్నారు. ఇన్ఫర్మేషన్ కోసం పోతే సిఈ సార్ ఆయన లేడు, ఆయన కింద ఎవరు ఎస్సీ సార్ ఉన్నారు శంకర్, ఆయన దగ్గర పోతే నువ్వు సీన్ దగ్గర పో అంటాడు, సీన్ దగ్గర పోతే సుబ్బారావు దగ్గర పో అన్నారు. పోయిన వాళ్ళ దగ్గర అర్ధగంట టైం వేస్ట్ చేసినా కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ లుసుకులు బయటపడతాయనో లేకపోతే ఇంకేమైనా ఇబ్బంది అవుతుందో అనో, వాళ్ళకి ఎందుకు లేదు తలనొప్పి అనో తప్పితే కానీ ఎన్ని కోట్లు బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయిస్తున్నాం, ఎన్ని అతుకులు వేస్తున్నాం, ఎన్ని రోడ్లు బాగా చేస్తున్నాం అనేది లేదు. ఇక బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 10 వేసిలు, ఆ మధ్యలో వైట్ ట్యాపింగ్ రోడ్డు 1 కిలోమీటర్ వేసిలు. నాగోల్లో ప్లాస్టిక్ రోడ్డు ఒక 100 మీటర్ల వరకు ప్లాస్టిక్ వేసిలు. ఇక ఆ లెక్కలు అక్కడికే సరిపోయినాయి. ఇక తర్వాత ఈ అతుకుల బొంతలు ఎట్లా చేయాలి, ప్రతి ఏడైతే 20 నుండి 30 కోట్ల రూపాయలు అయితే ఇవి అతుకులకు ప్యాచ్ వర్క్ల కోసం, గల్లీలలో ప్యాచ్ వర్క్లకో లేకపోతే మెయిన్ రోడ్ మీద ప్యాచ్ వర్క్ల కోసం అనుకుంటారు. మొత్తం ఒకసారి పంజాగుట్ట కావచ్చు, పెద్ద రోడ్లు అన్నీ ఏ రోడ్డు చూసినా కూడా ఇక ప్యాచ్ వర్క్లే ఉంటాయి. మంచి రోడ్లు కూడా మొన్న వేసిన రోడ్లు కూడా ఈ వాటర్ వర్క్స్ చేయబట్టి అవి గుంతలే ఉన్నాయి. ఇక్కడ పట్టణంలో చూసినా అయితే మొత్తం పరేషాన్ ఉన్నది. పబ్లిక్ రోడ్డు మీదకి రావాలన్నా కాస్త కార్లో పోయేటోళ్ళకు కూడా ఇబ్బందికరమే, ఈ వెహికల్ మీద పోయేటోళ్ళకు కూడా ఇబ్బందికరం. మొత్తం నరాల నొప్పులు, నడువు నొప్పులు. అసలు హాస్పిటల్ పోయే అంబులెన్స్లో ఎవరైనా ప్రెగ్నెన్సీని వాళ్ళని హాస్పిటల్లో తీసుకోవాలంటే మధ్యలో డెలివరీ అయ్యే కథ. అట్లా ఆ పట్టణం రోడ్లు అయితే అంత అధ్వానంగా ఉన్నాయి. మరి సీఎం సార్ అంత సీరియస్గా చెప్పినా వీళ్ళేమో సీరియస్గా తీసుకుంటలేదు అధికారులు. ఇక్కడ అధికారులు మనకు స్పష్టంగా చెప్పారు, అది పట్టణం ఇక్కడ కాదు, పట్టణం జిహెచ్ఎంసీ కాదు, ఊర్లల్లో అని అన్నారు. ఆయన ఈ సీఎం సార్ చెప్పిన విషయం ఏంటంటే ఈ మే ఎండింగ్ వరకు రోడ్లు గుంతలు ఎక్కడా లేకుండా చేయాలి. గుంతలు ఎక్కడన్నా నేనే స్వయంగా పరిశీలిస్తాం. వచ్చే నెల నుండి ఎక్కడ గుంతలు పడ్డా కూడా ఎవరు కన్సల్ట్ అధికారులు ఉంటారో వాళ్ళను ఇంటికి పంపించరు అని చెప్పేసినాం. అంత ఓపెన్గా చెప్పిన తర్వాత కూడా అధికారులు పట్టించుకోవట్లేదంటే ఇక వీళ్లకు షో మీద పెయిన్ వార్తలేదు అనుకోవాలి. మరి ఏం చూస్తారో. పట్టణంలో అయితే వర్షాకాలం వచ్చిందంటే ఇదే వీళ్ళకు పండుగ, దసరా దీపావళి అన్నీ ఒకసారి చేసుకుంటారు. కాంట్రాక్ట్లతో మిలాకైతే పంపుతారు. ఇక ఇవే కాకుండా 2 ఏళ్ల కింద జిహెచ్ఎంసీ రోడ్లతో పాటు 2 ఏళ్ల కిందట ఈ ఆర్ఎన్బి రోడ్లు కూడా వచ్చినాయి. హైదరాబాద్ పూణె, హైదరాబాద్ నాగపూర్, హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ శ్రీశైలం, హైదరాబాదు భూపాలపట్నం, ఇవి కూడా ఒక 6. ఇవి దాదాపు ఈ 86 కిలోమీటర్లు కూడా ఇవి జిహెచ్ఎంసీ కంట్రోల్ కిందే వచ్చినాయి. ఇక వీటిని పాలన చూసుకుంటారు. కానీ వీటికి ఇంకా నయం, ఇంకా ప్యాచ్ వర్క్లో ముచ్చట కదా దాకా రాలే వీళ్ళు. దానికి ప్యాచ్ వర్క్లు అంటే దానికి వేస్తారు ఒక 30-40 కోట్ల దాకా వేసుడే. అది 2 ఇయర్సే జస్ట్ ఊడ్చుడు ఆ సర్కిల్లో లేకపోతే ఆ పరిధిలో వాళ్ళ పారిశుద్ధ కార్మికులతో ఊడ్చేటోళ్ళతో మెయింటెనెన్స్ చేస్తారు తప్పితే కానీ ఇంకా వాళ్ళ దృష్టికి రాలే. అవి కూడా ప్యాచ్ వర్క్లకు కొత్త రోడ్లు వైడింగ్ సంబంధించిన కొన్ని అక్కడిక్కడ డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి నడుస్తుంది. కానీ ప్యాచ్ వర్క్లకు వస్తే సింపుల్గా కొట్టేస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక 100 కోట్ల దాకా ఈజీగా. ఒక టార్గెట్ అయితే ఉండేటట్టే ఉన్నది వీళ్ళకైతే. మొత్తానికైతే ఇక వర్షాకాలం వచ్చిందంటే జిహెచ్ఎంసీ అధికారులకు ఇది ఒక ప్యాచ్ వర్క్ల దందా అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదంటే అది అనుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజు.